వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో యానోడ్ రేస్ ని ఏ విధంగా కనుక్కున్నారో తెలుసుకుందాము. ఈ యానోడ్ రేస్ ని కెనాల్ రేస్ అని కూడా అంటారు. సైంటిస్టులు క్యాథోడ్ కిరణాలను కనుగొన్న తర్వాత ఇవి ఎలక్ట్రాన్ల ప్రవాహం అని, ఇవి క్యాథోడ్ రే ట్యూబ్లో క్యాథోడ్ నుండి విడుదల అవుతాయని తెలుసుకున్నారు. ఈ ప్రయోగాల సమయంలో యానోడ్ వద్ద ఏమి అవుతుంది, సో దాని గురించి తెలుసుకోవడానికి 1886లో జర్మన్ ఫిజిసిస్ట్ హ్యూజిన్ గోల్డ్స్టీన్ కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇతను సవరించిన క్యాథోడ్ ట్యూబ్లో పర్ఫోరేటెడ్ క్యాథోడ్ని ఉపయోగించాడు. సో ఇది గాజుతో తయారు చేయబడింది. ఇందులో 2 మెటల్ ప్లేట్స్ అనేవి ఉంటాయి, ఒకటి యానోడ్, మరొకటి పర్ఫోరేటెడ్ క్యాథోడ్. పర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటే ఇందులో హోల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి హై వోల్టేజ్ బ్యాటరీకి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య ఒక స్మాల్ అమౌంట్లో రెసిడ్యూల్ గ్యాస్ని స్ప్రే చేస్తారు. ఎప్పుడైతే హై వోల్టేజ్ని అప్లై చేస్తారో అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ ప్రయాణం చేసిన క్యాథోడ్ ఎలక్ట్రాన్స్ అనేవి గ్యాస్ మాలిక్యూల్తోని ఢీకొనడం వల్ల అక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ అనేవి క్యాథోడ్ హోల్స్ గుండి ప్రయాణం చేసి ఒక రేస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హోల్స్ గుండా ఇవి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి వీటిని కెనాల్ రేస్ అని అంటారు. వీటిని యానోడ్ రేస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇవి యానోడ్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి. యానోడ్ రేస్ అనేవి పాజిటివ్ ఛార్జ్ పార్టికల్తో తయారవుతాయని నిరూపించడానికి సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేశారు. దానిలో భాగంగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాథోడ్ బ్యాక్ సైడ్లో అప్లై చేశారు. సో విద్యుత్ క్షేత్రాన్ని క్యాథోడ్ వెనుక భాగంలో ప్రయోగించినప్పుడు ఏమవుతుంది, ఈ కణాలు అనేవి పాజిటివ్ కణాలతో తయారు చేయబడ్డాయి కాబట్టి ఇవి నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు, ఒకే రకమైన ఛార్జ్ కలిగిన కణాలు అనేవి వికర్షించుకుంటాయి, వేరు రకాల ఛార్జీలు కలిగిన కణాలు అనేవి ఆకర్షించుకుంటాయి. సో దాన్ని బట్టి ఈ కణాలు అనేవి యానోడ్ రేస్ అనేవి పాజిటివ్ ఛార్జ్ కణాలతో తయారు చేయబడ్డాయని నిరూపించారు. తర్వాత యానోడ్ కణాల ప్రవర్తనను తెలుసుకోవడానికి సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో మొదటగా క్యాథోడ్ వెనుక భాగంలో ఒక పెడల్ వీలుని ఉంచారు. ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ని డిశ్చార్జ్ ట్యూబ్కి అప్లై చేసినప్పుడు ఏమి జరుగుతుంది, సో మనం ఊహించినట్టుగానే యానోడ్ నుంచి కణాలు అనేవి క్యాథోడ్ వైపుకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ కణాల ప్రవాహం వల్ల వీల్లో ఉండే చక్రం అనేది ముందుకి కదులుతూ ఉంటుంది. దీన్ని బట్టి యానోడ్ కణాలు అనేవి కొంచెం ద్రవ్యరాశి మరియు వేగాన్ని కలిగి ఉంటాయని నిరూపించారు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు. పాజిటివ్ ఛార్జ్ కలిగిన కణాల దగ్గరికి అయస్కాంత క్షేత్రాన్ని తీసుకువచ్చినప్పుడు ఏమి జరుగుతుంది, ఈ కణాలు అనేవి సరళరేఖలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తామో అప్పుడు ఈ కణాలు అనేవి పైకి విక్షేపణ చెందుతాయి. ఈ విక్షేపణం చెందడం అనేది కణాల యొక్క ఛార్జ్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యానోడ్ కణాల యొక్క విక్షేపణ అనేది క్యాథోడ్ కిరణాల కణాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తేలికైన వస్తువులతో పోలిస్తే బరువైన వస్తువు విషయంలో సరళరేఖలో కదిలే కణంపై లంబబల ప్రభావం ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఒకే బలమున్న అయస్కాంత క్షేత్రాన్ని క్యాథోడ్ మరియు యానోడ్ కిరణాలకి వర్తింపజేసినప్పటికీ యానోడ్ కిరణాల విక్షేపణం అనేది క్యాథోడ్ కిరణాల విక్షేపణ కంటే తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ యానోడ్ కిరణాల కణాలు అనేవి ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని నిరూపించారు. యానోడ్ కణాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు డిశ్చార్జ్ ట్యూబ్లో వేర్వేరు గ్యాసులను మార్చుతూ మరియు విక్షేపణ మారుతుందో లేదో తనిఖీ చేశారు. వారు వాయువులను మార్చిన ప్రతిసారి విక్షేపణం మారుతుందని వారు గమనించారు. ఎక్కువ బరువు కలిగిన వాయువుల విషయంలో విక్షేపణ అనేది తక్కువగా ఉందని, తేలికైన వాయువుల విషయంలో విక్షేపణ అనేది ఎక్కువగా ఉందని వారు గమనించారు. భారీ వాయువుల నుండి వచ్చే కణాలు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని మరియు తేలికపాటి వాయువుల నుండి వచ్చే కణాలు అనేది తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని స్పష్టంగా నిరూపించారు. క్యాథోడ్ మరియు యానోడ్ కిరణాల మధ్య వ్యత్యాసము. క్యాథోడ్ కిరణాలు అనేవి సరళరేఖలో ప్రయాణం చేస్తాయి, అదేవిధంగా యానోడ్ కిరణాలు కూడా సరళరేఖలో ప్రయాణం చేస్తాయి. పాజిటివ్ ప్లేట్ వైపు ఆకర్షించబడతాయి కాబట్టి క్యాథోడ్ కిరణాలు అనేవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి.
యానోడ్ కిరణాలు నెగిటివ్ ఛార్జ్ ప్లేట్ వైపుకి ఆకర్షించబడతాయి కాబట్టి ఇవి పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. క్యాథోడ్ కిరణాల్లో ఉండే కణాలను ఎలక్ట్రాన్లు అంటారు. యానోడ్ కిరణాల్లో ఉండే కణాలు పాజిటివ్ ఛార్జ్ కణాలు అని అంటారు. క్యాథోడ్ కిరణాల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఒకే విధమైన ఛార్జ్ మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. కానీ కణాల ఛార్జ్ మరియు ద్రవ్యరాశి అనేది యానోడ్ కిరణాల్లో అణువుల ద్వారా కోల్పోయిన ఎలక్ట్రాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. లాస్ట్, క్యాథోడ్ నుండి క్యాథోడ్ కిరణాలు ఏర్పడతాయి. యానోడ్ నుండి యానోడ్ కిరణాలు అనేవి ఉద్భవిస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే, క్యాథోడ్ రేస్ గురించి కనుక డౌట్లు ఉన్నట్లయితే డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో రేడియో యాక్టివ్ ఏ విధంగా కనుక్కున్నారు మరియు వివిధ రకాల రేసుల గురించి తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.